ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. మనం ఉన్న పరిస్థితుల్లో అసలు ఎంబీఏ చదువుతానో లేదో అనుకున్నాను. కానీ కేవలం నీ వల్ల ఎంబీఏ కాలేజ్లో అడుగు పెడుతున్నాను. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి నీ కష్టానికి ఫలితం చూపిస్తానక్క. నీ మీద నాకు నమ్మకం ఉంది. నాన్నగారు ఉంటే ఇంతకన్నా మంచి కాలేజ్లో చదివేదానివి. కానీ మనకి అదృష్టం లేదు. ఆ దేవుడు ఆయన్ని మనకి దూరం చేశాడు. నాన్నగారు లేకపోయినా ఆ స్థానంలో నిలబడి నన్ను చదివిస్తున్నా. ఏ కాలేజ్ అయితే ఏంటి, చదువు ఎక్కడైనా ఒకటే. దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వు గర్వపడేలా చదివి చూపిస్తాను. అవును, ఎంపీకే చదివితే ఉద్యోగం వస్తుందమ్మా. అది ఎంపీకే కాదు, ఎంబీఏ. ఆహా, ఎన్బీకేనా? అంటే నందమూరి బాలకృష్ణ గారా? అయ్యో, ఎంపీకే కాదు, ఎంబీఏ. ఆ మాత్రం నాకు తెలుసులే. నాటకాల్లోకి రాకపోతే నేను అదే చదివేదాన్ని. పర్వాలేదు, ఇప్పుడైనా చదవచ్చు. అలాగా? అయితే ఫీజు కింద నెలకో నాటకం ఆడతాను. సీట్ ఇస్తారేమో కనుక్కో అపర్ణమ్మా. ఎందుకు? నీ సీట్ నువ్వే తీసుకెళ్ళొచ్చు. అలాగా? రేపు బన్నబాబు టిన్ను రోజైనా నాటకం ఆడేసి దాని డబ్బులు రాగానే మంచి గట్టి సీట్ ఒకటి కొనేసి ఎన్బీకే కాలేజ్ లో చేరిపోయి అమెరికా వెళ్ళిపోయి తెల్ల జనాల మధ్య నల్ల పిల్లని నాటకం ఆడేస్తాను. డాలర్లతో తిరిగి వస్తాను. అలాగే అలాగే. పాపం అమెరికా జనాలు నీ నాటకం కోసమే ఎదురు చూస్తున్నారు. వెళ్ళమ్మా వెళ్ళు. థ్యాంక్స్ స్నేహ. అయితే ఈ వన్స్ మోర్ వసంత నెక్స్ట్ డాలర్ల వసంతగా మారిపోతుందన్నమాట. అప్పుడు ఈ లంగా ఉనిపోయి జీన్స్ ప్యాంటు టీ షర్టు వేసుకొని కళ్ళకు కళ్ళ జోడెట్టుకొని గంజి కార్లో. అది గంజి కారు కాదు, బెంజ్ కారు. అదేలే, ఆ గంజి కార్లోనే వస్తాను. బెంజ్ కారు ఏం కర్మ, ఆడి కారు కూడా రావచ్చు. ఊరుకో అపర్ణమ్మా, ఆడి కారు ఈడి కారు మనకెందుకు? మన కార్లో మనం వస్తేనే ఇలువ. కరెక్టే కరెక్టే. కాకపోతే నీ నాటకం చూసి అమెరికా జనాలు అక్కడేం చేయకుండా చూసుకో. లేకపోతే కాళ్ళు విరిగిన కనకవారి నాటకంలో పర్మనెంట్ ఆర్టిస్ట్ అయిపోతావు. నువ్వు ఊరుకో స్నేహమ్మా, నువ్వెప్పుడు నన్ను డిస్కరేజింగ్ చేస్తావు. స్నేహ, నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఈ టైంలో గోకుల్ సార్ ఫోన్ చేశారేంటి? గోకుల్ సార్ చెప్పండి. అబ్బా, ఇంకా గారు సార్లు వదిలిపెట్టవా? నా వయసు ఏదో 60 ఏళ్ళైనట్టు, రేపో మాపు రిటైర్ అయిపోతున్నట్టు ఆ సార్లేంటి? గోకుల్ అని పిలు, నీకు నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే సార్. ఇదిగో మళ్ళీ. ఓకే గోకుల్. వింటుంటే ఎంత హాయిగా ఉందో. అవును, ఈరోజు కాలేజ్కి వెళ్తున్నావు కదూ? అవును, ఎంబీఏలో అడుగు పెట్టబోతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి నా గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు? నేనెందుకు ఇస్తాను? నీకు ఆల్ ది బెస్ట్ చెప్పాను కదా. ఓ, ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు కూడా గిఫ్ట్ ఇస్తారా? నాకు ఇస్తారు, ఎందుకంటే నా మాట చాలా పవర్ఫుల్ కాబట్టి. నాతో ఆల్ ది బెస్ట్ చెప్పించుకున్న వాళ్ళకి అనుకున్న పని వెంటనే అయిపోతుంది తెలుసా? కానీ నా పని 2 ఏళ్ల తర్వాత అవుతుంది, అప్పుడు ఇస్తాను. అయితే ఇప్పుడు నేను ఇస్తాను. ఏంటి, గిఫ్టా? కాదు, లిఫ్ట్. లిఫ్టా? యా, నువ్వు ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్తున్నావు కాబట్టి ఫ్రెండ్ గా నేను పికప్ చేసుకుని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ప్లీజ్ గోకుల్ వద్దు.